నాకు బ్లీడింగ్ వస్తుంది, ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎందుకు పాజిటివ్ వచ్చింది అని అంటే దానికి యూజువల్గా తనకి చాలా కారణాలు ఉంటాయండి. అదే నేను చెప్పేది. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బ్లీడింగ్ వచ్చినంత మాత్రాన ప్రెగ్నెన్సీ అనేది ఉండదు అని అయితే ఏం లేదు. కొన్నిసార్లు అది ఇన్కంప్లీట్ అబార్షన్ అవ్వచ్చు, కొన్నిసార్లు అది కంప్లీట్ అబార్షన్ అవ్వచ్చు, కొన్నిసార్లు అది బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, కొన్నిసార్లు అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా అవ్వచ్చు అనమాట. సో ఎటువంటి ఎంటిటీలోనన్నా ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ వస్తుంది. ఈవెన్ నార్మల్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు బ్లీడింగ్ వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ అవుతుంది. దాన్ని మనం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాము. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కూడా నార్మల్ గా వెళ్తుంది అనమాట. సో బ్లీడింగ్ వచ్చినంత మాత్రాన ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయకూడదని ఏం లేదండి. బ్లీడింగ్ వచ్చినా కూడాను ఒకవేళ అబ్నార్మల్ కైండ్ ఆఫ్ బ్లీడింగ్ అంటే మీకు మిగతా పీరియడ్స్ తో పోల్చుకుంటే తక్కువ గానీ ఎక్కువ గానీ వచ్చినా కూడాను తప్పనిసరిగా మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించినట్టయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి పాజిటివ్ ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు, నెగిటివ్ ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది వేరేగా ఇస్తారనమాట.